దుకాణాలు రెండే రోజులు, వలస కార్మికులతో స్థానికులకు అందని బియ్యం. మనం చూసుకుంటే పెనుగొండ, సోమందేపల్లి మండలాలతో పాటు ఇతర గ్రామాలు అనేక దుకాణాల నుంచి రేషన్ బియ్యం అందటం లేదని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ మండలంలో కియా ఇండియా అనుబంధ పరిశ్రమలు రావడంతో వలస కార్మికుల సంఖ్య పెరిగింది. 37 చౌక ధాన్యపు దుకాణాల ద్వారా 17,000 చిల్లర రేషన్ కార్డుల బియ్యం, చక్కెర, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వం చౌక ధాన్యపు దుకాణాల నుంచి సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వలస కార్మికులు సైతం ఈ ప్రాంతంలో రేషన్ తీసుకోవడంతో స్థానికులు కొరత ఏర్పడుతుంది. మనకి గుంటూరులో చూసుకున్నట్లయితే మరుసటి రోజే పెనుగొండ మండలంలోని గుంటూరులో మే 1న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే మరుసటి రోజు ఖాళీ అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు నిత్యావసర సరఫరా చేస్తున్నారు. సోమందేపల్లి మండల కేంద్రంలో 8 దుకాణాలు ఉన్నాయి. మండలంలో వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన మండల కేంద్రంలో నివాసం ఉంటున్న కార్మికులు ఇక్కడే రేషన్ తీసుకోవడం వల్ల స్థానికులకు కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం 8 దుకాణాల్లో బియ్యం ఖాళీ అయ్యాయి. నిబంధనల ప్రకారం ప్రతి నెల 25వ తేదీ నుంచి నెలాఖరులోపు నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే నిత్యావసరాలు అందించాలి. 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్ణీత సమయంలో దుకాణాల్లో కార్డుదారులకు అందజేయాల్సి ఉంది. వలస కార్మికుల కారణంగా దుకాణంలో 2 రోజుల నుంచి 5 రోజులకే మొత్తం సరుకులైతే అయిపోతున్నాయి. దుకాణాలకు 10% అదనంగా సరఫరా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. రేషన్ సరుకులు అనేది 2-3 రోజులకి అయిపోతే ఇక మిగిలిన కార్డు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట. ఇది ప్రజెంట్ ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి ఉన్న కొన్ని ఇబ్బందులు అయితేనే. అలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్